హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అదిరిపోయే మడత కాజాని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లేట్ ఎందుకు, మీరు కూడా ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చిటికలో అయిపోతుంది, కాస్త ఓపికతో చూడండి. ఇప్పుడైతే మనము 1 కేజీ మైదా పిండి తీసుకొని ఇదిగోండి ఇట్లా అయితే కొంచెం పురుగులు గట్ట ఏమైనా ఉంటే చూసుకొని జల్లెడ తిప్పుకొని అయితే ఒక పళ్ళెంలో వేసుకోండి. వేసుకున్నాక అందులోనే చిటికెడు ఆయిల్ అయితే వేసుకోవాలి. కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలండి. చిటికెడు అన్నానా, అదే కప్పు అయితే తీసుకోవాలి. కప్పు ఆయిల్ తీసుకొని ఇట్లా మంచిగా అయితే కలుపుకోవాలండి. ఇలా మంచిగా మనం మెత్తగా కలుపుకుంటూ ఉండాలి. మంచిగా ఇలా కలుపుకుంటూ ఉంటే స్మూత్గా వస్తుంది. మనం కప్పు ఆయిల్ ఎందుకు వేసుకోవాలంటే మంచిగా మెత్తగా రావాలంటే కప్పు ఆయిల్ వేసుకోవాలండి. అప్పుడే మంచిగా స్మూత్ టెక్స్చర్లో మనకి కాజాలు అయితే మంచిగా వస్తాయి. ఇప్పుడైతే మనం ఇలా వాటర్ వేసుకొని చక్కగా మంచిగా కలుపుకోవాలండి. స్మూత్గా అలా కలుపుకుంటూ ఉండాలి. సరిపడా వాటర్ స్లోగా వేసుకుంటూ చూడండి ఎంత బాగా మంచిగా కలుపుతున్నాం. మంచిగా చిటికెడు అయితే సాల్ట్, జస్ట్ మనకి మరీ వింతగా ఉండకుండా జస్ట్ చిటికెడు సాల్ట్ అయితే వాటర్లో కలుపుకొని మనం ఇలా అయితే మిక్స్ చేసుకోవాలండి. చూడండి మంచిగా ఇలా స్మూత్గా అలా కొంచెం వేసి కలుపుకుంటూ వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే కొంచెం మనం బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. మీకు కలపనీకి ఇబ్బంది అవుతుందంటే పిండిలా ఉన్నప్పుడే బేకింగ్ సోడా అయితే వేసుకొని చక్కగా అయితే కలుపుకోండి. ఇట్లా ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలుపుకుంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది ముద్దలో. అర్థమవుతుంది కదా. ఇట్లయితే చూడండి మంచిగా చపాతీ ముద్ద కలుపుకున్నట్టు ఇలా అయితే మనం ఆ బేకింగ్ సోడాని కూడా వేసేసి చక్కగా సరిపడంత ఆయిల్ని వేసుకుంటా మంచిగా వాటర్ని మిక్స్ చేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలో అయితే కలుపుకోవాలండి. ఇలా మంచిగా రౌండ్గా అయితే చూడండి ఇంత ప్లఫీగా ముద్ద అయితే చేసుకొని చక్కగా మనమైతే దాంతో క్లోజ్ అయితే చేసుకొని కాసేపు ఉంచుకోవాలండి. ఇలా అయితే మేము 30 మినిట్స్ పక్కన పెట్టేసి అయితే ఉంచుకుంటున్నాం. చూసారు కదా, ఇలా పక్కన అయితే పెట్టేశామండి. ఇదిగోండి ఇప్పుడైతే వేరే టిన్లో మనమైతే ఫస్ట్ పాకంకి రెడీ చేసుకుంటున్నామండి. కేజీ పిండి తీసుకున్నాం కదా మేము, దానికి 1/2 కేజీ పంచదార అయితే తీసుకున్నామండి. ఆ 1/2 కేజీ పంచదారకి 1/2 లీటర్ వాటర్ అయితే వేసుకొని ఇట్లా అయితే చక్కగా హై ఫ్లేమ్లో అయితే మంచిగా మరిగించుకుంటున్నామండి. చూడండి ఇలా అయితే బాయిల్ అవుతున్నాయి చక్కగా. ఇందులోనే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోండి. చూడండి మంచిగా బాయిల్ అవుతుంది కదా, ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నాము. మంచిగా ఇలాచీ పౌడర్ వేస్తే స్మెల్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది. చూడండి మంచిగా అయితే ఉడికిపోయింది వాటరు, అదే మరిగిపోయింది. పాకం అయితే చూడండి ఇలా తీగ పాకంలాగా అయితే రావాలి. తీగ పాకంలాగా అంటినట్టు వస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్లు అనమాట. ఇలా అయితే మనకి పాకం మంచిగా రెడీ అయిపోయిందండి. ఇలా ఉన్నప్పుడే మనం ఆపేసుకుంటే ఆ పలుకుగా అనేది అవ్వకుండా మంచిగా క్రిస్పీగా జ్యూసీగా మనకి కాజాలు అనేవి వచ్చేస్తాయండి. చూడండి నేను చక్కగా మంచిగా మరిగిపోయింది. పాకం లేత తీగ పాకం అయితే వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కనైతే పెట్టేసేయాలండి. ఇదిగోండి ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసేసి మనం మంచిగా ముద్దలు అయితే చేసుకుంటున్నామండి. ఇదిగోండి చూడండి మంచిగా పెద్ద ముద్దలు అయితే మనం చేసుకొని పెద్దగా పాముకొని మంచిగా తర్వాత ఎలా చేస్తామో చూసేయండి. మరి మంచిగా ఇట్లా పిండి అయితే వేసుకొని ముద్ద అయితే మనము చక్కగా చేసుకొని ఇలా పెట్టుకొని ఇలా అద్దుకొని రౌండ్గా చపాతీ లెక్క పాముకోవాలండి. పల్చగా పాముకుంటే మనకి లేయర్స్ అనేవి మంచిగా విడుస్తాయి వేపినప్పుడు. ఓకేనా. మంచిగా చూడండి ముద్ద అయితే స్మూత్గా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడైతే దీన్ని పాముకొని చేసుకుందాం. ఇంకా చూడండి నేను చక్కగా మంచిగా పెద్దగా అయితే పామేసుకున్నామండి. ఇప్పుడైతే దీన్ని ఎలా కట్ చేస్తామో చూసేయండి. ఇప్పుడైతే ఇలా పిండి అయితే కొంచెం జల్లుకొని ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి ఇంత పల్చగా అయితే చేసుకున్నాము చక్కగా. ఇప్పుడైతే ఇలా నెయ్యి అయినా నూనె అయినా ఉంటే ఇలా అయితే జల్లుకొని మేమైతే నెయ్యి అయితే వేసుకుంటున్నాము. మంచిగా మనకి లేయర్స్ అయితే మరీ గట్టిగా అంటుకుపోకుండా మంచిగా కాజాలు అయితే క్రిస్పీగా వస్తాయండి. చూడండి మా అమ్మ అయితే ఫుల్ అయితే నెయ్యి అయితే మంచిగా వేస్తుంది. దీన్ని చక్కగా మనము మొత్తం అద్దుకోవాలండి.
చూడండి మంచిగా ఇలా వేసుకుంటూ ఉండాలి. ఇలా అయితే అద్దుకోవాలండి. మొత్తం నీట్గా స్ప్రే అంతా ఇముకున్నట్లు మంచిగా మొత్తం అద్దుకొని ఇలా అయితే మనము ఇలా మంచిగా అయితే రోల్ చేసుకోవాలండి. మనము అలా చేసుకొని చూడండి మాకైతే మంచిగా రోలింగ్ అయితే వస్తుంది. ఇలా అయితే చక్కగా మనకి కాజా సైడ్ షేప్ అంతా మనం ఇలా అయితే కట్ చేసుకుంటే మనకి చక్కగా చూడండి కాజా అంత వెడల్పు అయితే వచ్చేసింది. ఇప్పుడైతే ఇలా మనం చక్కగా ఒక్కొక్కటిగా కట్ చేసుకొని మనమైతే ఒక దాంట్లో అయితే వేసుకోవాలండి. ఫస్ట్ది ఉంది కదా, అది వేస్ట్గా అయితే రిమూవ్ చేసేసేయాలి. చివర్లు ఈక్వల్గా ఉండవు కదా, ఆ తర్వాత నుండి వచ్చినవి అయితే చక్కగా సమానంగా అయితే కట్ చేసుకోవాలండి. మనకి చిన్న చిన్న బుల్లి బుల్లి కాజాలు అయితే షేపుల్లో వస్తాయి. దాన్ని ఇలా చక్కగా మనము ఇట్లా అయితే అద్దుకోవాలండి. ఇక్కడ ఇలా కనిపిస్తున్నాయి కదా, ఇవి చిన్నగా చూసి అయ్యాక పెద్దగా రావేమో అని అనుకుంటారు. ఇవే చూస్తారు. లాస్ట్లో ఫోటో అయితే పెడతాను కదా, చాలా పెద్దగా వస్తాయండి. ఇక చూసేసేయండి. ఇలా అయితే చక్కగా మనం వేలుతో అయితే ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి కాజా అనేది వేయించినప్పుడు చక్కగా పొంగుతుందండి. లేయర్స్గా ఇట్నే అన్నీ కూడా మనము చక్కగా ఇలా చూడండి మంచిగా ప్రెస్ చేస్తే పెద్దగా అవుతున్నాయి. ఇవి ఇంకా వేయించినప్పుడు ఇంకా పెద్దగా అవుతాయండి. ఇదిగోండి ఇలా అయితే మేము చక్కగా చూడండి మంచిగా ఇలా లేయర్స్గా వచ్చున్నాయి. మంచిగా ఆయిల్ పట్టున్నాయి. ఇలా అయితే ఉన్నాయా, ఇప్పుడైతే వేయించుకొని చూపిస్తాను చూడండి ఆయిల్లో మంచిగా ఆయిల్ పెట్టుకొని ఇట్లా అయితే వేసుకోవాలండి. చూసారా ఎంత బాగా వేగుతున్నాయో, మంచిగా పొంగుతున్నాయి కూడా. ఇట్లా పెద్దగా మంచి మడత కాజాలు అయితే అద్భుతంగా వస్తున్నాయి. చూసారా యమ్మీ మడత కాజాలు. ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా ఇలా అయితే మనమైతే చేసుకోవచ్చండి. టేస్టీగా బయట కాజాలు కానీ మంచిగా వస్తాయి. చిన్నగా చేసుకుంటే మన చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా బాగుంటాయండి. చూడండి ఎంత యమ్మీగా క్రిస్పీగా చాలా టేస్టీగా మనకి కాజాలు అయితే వచ్చేసాయండి. చూడండి ఎంత బాగున్నాయో, మంచిగా పాకం ఫిల్ అయ్యి క్రిస్పీగా టేస్ట్కి అయితే అదిరిపోయిందండి. చాలా టేస్టీగా ఉన్నాయి కదా, చూడనీకే నోరు ఊరించేటట్టున్నాయి కదా. ఇంత బాగుంటే మరి తినాలి కదా. చేసుకొని ఒకసారి ట్రై చేసి తినేసేయండి. ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా మరి. ప్రాసెస్ కోసం అయితే తప్పకుండా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్.